1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యాకోబు గారు ఉన్నత స్థలం గురించి ఆయన చెబుతున్న మాట ఒకసారి. దేవుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. హల్లెలూయా. మరోసారి చదవండి. 1:9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. చూసారండి, దీనుడైన సహోదరుడు. దీనులు ఎలా అతిశయించారంట? తలకాయ పైకి చెప్పండి, విన్నాను. దీనులు వాళ్ళకి ఏం కలుగుతుందంట? ఏ దశ? ఉన్నత దశ. ఇప్పుడు ఒక నెల మారుతుందండి, లేకపోతే ఒక సంవత్సరం మారితే మనోడు చెప్పేది మాట ఏంటంటే, ఈ నెలలో ఈ రాశిలో ఉన్నవాడికి కలిసి రావచ్చేమో అంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, ఇదిగో వీళ్ళకి ఈ సంవత్సరంలో రావచ్చేమో అని అంటారు. అంటే వాళ్ళు అనుమానంగా చెప్తూ ఉంటారు ప్రతి. ఇదిగో వాళ్ళకి ఇలా జరగబోతూ ఉంటాయి, ఇదిగో ఈ నెలలో ఇలా ఉంటాయి, ఇలా ఉండబోతున్నారు అని చెప్తారు. వాళ్ళు ప్రతిదీ అనుమానంగా చెప్తూ ఉంటారు. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన నిక్కచ్చిగా చెప్తా ఉన్నాడు. ఏమండి? తూచి ఆచి మాట్లాడుతున్నాడు. తూచి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? 100కి 100%. ఏమని? దీనుడైన సహోదరుడికి ఉన్నత దశ యందు ఆయన అతిశయించేటట్లుగా చేస్తాడు. నువ్వు దీనత్వం అనే వస్త్రాన్ని వేసుకుంటే, నువ్వు దీన దశలో ఉన్నప్పుడు, నువ్వు దీనుడుగా ఉండి దేవుడికి మొరపెట్టగలిగితే, ఆ స్థితిని దేవుడు చూసి ఉన్నతమైన స్థితిని దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దానికన్నా ఇంకొక వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా ప్రవచన గ్రంథంలోనే 33వ అధ్యాయంలోనే 15వ వాక్యం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యం. ఇక్కడ మొదటిగా స్వభావాలు చెప్పి తర్వాత ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. 33వ అధ్యాయం 15వ వాక్యం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చి లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను దులుపుకొని హత్యైన మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని ఉన్నత స్థలమున నివసించు. హల్లెలూయా. మరలా నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చి లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యైన మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములను నివసించు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఉన్నతమైన స్థలంలో నివసించేది ఎవరు? యాకోబు గారు అంటారు ఉన్నత దశ. ఏ దశ చెప్పండి? ఏ దశ? ఇక్కడ స్థితి అంటే అక్కడ ఏమంటున్నాడు యాకోబు గారు అంటే, కొంచెం లోతుగా వీళ్ళు అంటున్నాడు ఆయన, మీ స్థితి కాదు, మీ దశను కూడా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నెల మారగానే కొంతమంది అనుకుంటారు, లేకపోతే ఉద్యోగం మారగానే, ప్రమోషన్ రాగానే నా దశ మారిపోయింది, నా దశ ఎత్తుకుంది అంటారు, నా దశ తిరిగింది అంటారు. అందుకే ఈరోజు పాట పాడు. ఏమని? నా దిక్కు దశలన్నీ నీవేనని, నీవే కదా నా ఆరాధన. మన దిక్కు మన దశ నీవే అని మనం పాడుకోవాలి, అని మనం ప్రార్థన చేయడానికి ఈరోజు నుంచి పూనుకోవాలి. ఎవరన్నారు బైబిల్లో నా దిక్కు నీవేనయ్యా అని? ఎవరన్నారండి బైబిల్లో నా దిక్కు నీవే, మాకు దిక్కు లేరు అన్నది ఎవరు? యెహోషాపాతు అంటున్నారు, యుద్ధం చేయవలసిన సమయం నా దిక్కు నీవే. నీవు నేను ప్రార్థించాలి ఈరోజు, నా దిక్కు నీవే, నా దిశను మార్చగలిగిన వాడివి నీవే. అంటే నీ దిశని ఉన్న దిశలో నుంచి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలవాడు. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. అయితే నువ్వు ఉన్న స్థితిలో నుంచి వెళ్ళాలి అంటే నువ్వు కలిగి ఉండవలసినవి ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్పాడు. ఏమని? నీతిని అనుసరించి. ఏమండి? ఎలా నడుచుకోవాలి మనం? నడవటం అంటే ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు. బురద ఉన్నప్పుడు బురదలో నడవటం, ముళ్ళు ఉన్నప్పుడు ముళ్ళ మీద నడవటం. ఏమండి? ఇంకా
మలినం ఉన్నప్పుడు మలినం మీద నడవటం, అక్కడ దుమ్ము ఉంటే దుమ్ములో నడవటం, అక్కడ ఇంకా చెప్పాలి కింద చెత్త మీద చెత్త ఉంటే చెత్తలో నడవటం. అంటే అర్థం చేసుకోండి, ఎలా పడితే అలా నడిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఏంటంటే మాట్లాడరు, నా మీద కేసు పెట్టేటట్టున్నారు మీరంతా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను నీ మీద అన్నట్టున్నాం. మేము అట్లా నడిస్తే నీకెందుకు అంటారా? అంటే నేను చెప్తలేదండి, బైబిల్ చెప్తా ఉంది. దేవుణ్ణి అనుసరించేవారు, ఉన్నత స్థానంలో నివసించాలని కోరుకునే వారికి దేవుడు షరతు పెడుతున్నాడు. ఏమని తెలుసా? నీతిని అనుసరించి నడుచుకునే వాళ్ళకే ఉన్నతమైన స్థానంలో ఏముంటుంది? ఉన్నతమైన స్థానంలో స్థలం ఉంటుందా? వాళ్ళకి ఆ స్థితి ఉంటుంది. నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, సంఘపరంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు నీతిని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. నీతిని తప్పిన వాడు బైబిల్లో చాలా మంది ఉన్నారు. దేవుని నీతిని అనుసరించక పాడైపోయిన వాడు ఉన్నారు. కానీ యోగును మనం చూస్తే, యోగు ఏమండి దేవుని ఎంతో నీతిగా నడిచినవాడు. బైబిల్లో మనం నోవాహును చూస్తే నీతిని అనుసరించినవాడు. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా మంది నీతిని అనుసరించారు. కానీ నీతికి ఆపోజిట్ వాడు దుర్నీతి. ఏ నీతి? నీతి, దుర్నీతి. హల్లెలూయా. అది చెయ్యొద్దు అని అంటే మనం ఏం చేస్తాం? అదే చేస్తాం. ఎందుకు? అటు వెళ్ళొద్దు అని అంటే అటే వెళ్తాం. వెళితే ఏమైందంట అంటాం. అది చేస్తే ఏమైందంట? ఏమి చేయి అంతేనా? ఉంటే ఏమైందంట? ప్రార్థన చేయకపోతే ఏమైందంట? నేను ప్రార్థన చేయను. అయితే ఏంటంట? అంటానే కదా, తంట పడి పెద్దాం మంట అయిన వాళ్ళకి. ఏమండి ప్రతిదానికి క్వశ్చన్ వేసేది ఎవరు? సాతాను. ఏమని చెప్పాడు? ఈ పళ్ళు తింటే నీకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది అంటే ఇది నిజమా? తినొద్దన్నాడు లేదా? ఇది నిజమా? మా అని వదిలేశాడా? నిజమే అన్నాడా? నిజమా అంటే అర్థం ఏంటక్కడ? క్వశ్చన్. ఏమండి అక్కడ నేను ప్రశ్నార్థకంగా నిలిపాడు. అట్లాగే కొంతమంది జీవితాలు కూడా ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని ఆశీర్వాదం వచనాలు మాట్లాడుతూ ఉన్నా, అక్షరమే జీవితమే అన్నట్లుగా ఉంటుంది. ఈ జీవితాల్లో జరిగిన సత్యాలే అనుభవాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. ఇవి సూచన తప్పగా మనం చేయగలిగితే, మన జీవితంలో నీతిని అనుసరించి నడుచుకోగలిగితే, దుర్నీతిని ద్వేషించే వారి వలె ఉంటే అంటాడు ఆయన. బిలాము దుర్నీతిని, దేనికి దుర్నీతి అంటే అతని జీవితం ఎందుకు ప్రవేశించిందంటే డబ్బు కాసిపడ్డాడు, సొమ్ము కాసిపడ్డాడు కనుక దుర్నీతి తనలోనికి ప్రవేశించింది. గాడిద చేత దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. గాడిద చేత గద్దించబడ్డాడు బిలాము. ఎందుకంటే దుర్నీతి ఆలోచన, దేవునికి ఇష్టమైన ఆలోచన చేయకుండా దుర్నీతి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆ నీతిని అనుసరించకపోవడం వలన క్రొత్త నిబంధన అతని గురించి యోధా గారు అనుకుంటా తన పత్రికలో ఏమంటే రాస్తూ ఉంటాడు. ఏమని చేశా? బిలాము నడిచిన మార్గం నాకు అసహ్యం అంటాడు దేవుడు. హల్లెలూయా. బిలాము నడిచినట్లుగా మీరు నడవగా. అహాబుని మనం చూసినట్లయితే ఏమండి స్వనీతిని ఆధారం చేసుకున్నాడు, సొంత చిత్తానికి లోబడిపోయాడు, డబ్బును ప్రేమించాడు, తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. నీతిని అనుసరిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, కానీ నీతిని తప్పి దుర్నీతిని అనుసరిస్తే దానివల్ల నీకు కీడు కలుగుతుంది. నువ్వు ఉన్నతమైన స్థితిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. అల్లెలు చెప్పండి. నేను ఒక బిడ్డ ఆశీర్వదించబడాలి పాస్టర్ గారు అన్నవాడు. అల్లెలు చెప్పండి. చూసారా, చాలా మందికి లేదు. మరి మీరు వింటున్నారో నా మాట వింటలేదు కానీ మొత్తం మీద ఎవరు హల్లెలూయా చెప్పాలి. ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు అన్నవాడు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారనే వెళ్ళలేదనే ఏదో నేను అన్నానని అన్నారా? పాస్టర్ గారికి మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారండి. అంటేనేమో అనేది అంటారు, అంటేనేమో మళ్ళీ ఏదో విన్నానని అంటున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, దానికి మీరు సరిగ్గా సమాధానం చెప్పాలని ఒక రోజు అడిగితే ఏం మాట్లాడట్లా. చెబితే ఏమన్నా అంటాడేమో, చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడేమో, చెబితే ఏమన్నా అంటాడేమో, చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడేమో
మేలుని చేస్తాడు, నీ దిశని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. మీకు మైక్ ఇస్తే చెప్తాను, ఈరోజు అంతా సాక్ష్యం చెప్తాను. నిజమే, నేను దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాతే కదా ఈ స్థితి నాకు ఇచ్చాడు దేవుడు. ఈ పరిస్థితులన్నీ మార్చబడటానికి కారణం దేవుణ్ణి ఆశ్రయించడం వల్లే కదా. ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడు? వర్ధిల్లాడు, బలాభివృద్ధి పొందాడు. ఇంకా అతనికి దేవుడి వల్ల ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. హల్లెలూయా. దిశ ఎవరికి మార్చబడుతుందంటే దేవుడి సహాయం ఎవరికైతే ఉన్నదో వారికి దేవుడి దిశను మారుస్తారు. దేవుడి సహాయం ఎవరికైతే లేదో వారికి ఏమండి మనుషుల సహాయం వలన వాళ్ళ దశ మారదు, ఇంకా అంతకంటే అడుగుకు వెళ్ళిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే అడుక్కు తినిపోతారు. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడే వాళ్ళకి ఏమండి మనుషులు ఎప్పుడైనా ఏమిస్తారు? షేక్ హ్యాండ్ ఇస్తారు. ఏమిస్తారు? షేక్ హ్యాండ్ ఇస్తారు, అంటే హ్యాండ్ ఇస్తారు. అబ్బా పాస్టర్ గారు హ్యాండ్ ఇచ్చేసాడంటే వాడిని నమ్మాను, వాడు నాకేమిచ్చాడు? హ్యాండ్ ఇచ్చేసాడండి. ఒక ఆయన నాకు కూడా హ్యాండ్ ఇద్దామని వచ్చాడండి రోజు. ఏమండి మా ఆటో ఇక్కడ అయిపోయిందండి, మా ఆడవాళ్ళు ఉన్నారండి, ఆకలి వేస్తుందండి, కొంత డబ్బు ఇస్తేనండి అండి 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 అని అంటే నేనన్నాను ఉండు మా ఒక ఆయన పిలుస్తాను, మాకు ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య పిలుస్తాను మాట్లాడతారు అంటే ఆయన అన్నాడు రా తీసుకుని వెళ్తే నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తారా అన్నాడు. అంతే అడ్రస్ లేకుండా పోయాడు. అడ్రస్ సహాయం కావాలంటే ఆయన ఏదో సేవ చేసుకోవడానికి వచ్చాడు, ఆయన ఇస్తే కొంత ఇస్తాడు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నావు నువ్వు, ఇప్పిస్తారాప అని అంటే అన్నాడు. అంతే. ఆయన అడి తిరిగితే ఈయన తిరిగి మళ్ళీ తిరగకుండా వెనక తిరగకుండా పరిగెత్తాడు. ఏమంటే అవసరంలో ఉన్నప్పుడు అప్పివ్వటం పెద్ద లెక్కేం కాదు, కానీ దాన్ని తీరుస్తాడా? లేకపోతే మన సొమ్ముని సాధారణ రూపంలో వచ్చి మనుషుల రూపంలో వచ్చి కాజేసేవాడు ఉంటారు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనం హల్లెలూయా చెప్పు, ఒకటి హల్లెలూయా. మీరేదో ప్రేమించి తలపారపై ఎత్తున్నారు నాకు సేవ చేసుకోవడానికి. ఆ ఉండదానికి కదా సాధారణ వచ్చి గత రూపంలో దొరుకుని పోతే ఎక్కడ జనటానికి తిండి గింజలు ఎక్కడ ఉంటాయండి? ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రతిదీ మనం ప్రార్థనాపూర్వకంగా జ్ఞానం కలిగి సేవ చేయడం అంటే మామూలు విషయంగానే కాదు. సేవ అంటే చెప్పండి, సేవ అంటే సావుతో సమానం. సచ్చినోడే చేయగలడు, నువ్వు అన్నీ ముడిపెట్టుకున్నాడు చేయలేడు సేవ. ఏమంటే దేవుడితో నడిచేవాడు ఎలా ఉంటాడు? చచ్చిపోవాలండి, దేవుడితో నడవాలండి. చచ్చిపోవడం అంటే ఏంటి అట్లా చూస్తారు? చచ్చిపోవడం అంటే కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. అంటే అది కాదు చావడం అంటే అట్లా కాదు. మనం అన్ని విషయాల్లో చచ్చిపోవాలి. ఒకడు వచ్చి పిలుస్తారు, సినిమా కదా బాగుందంట, యాక్టర్ చేశాడు, వాడు యాక్షన్ ఉంది, చూస్తే మనసు పొలకించిపోతుంది, రా వెళ్దామని అంటే నువ్వు 10,000 ఇచ్చిన సినిమాకి వస్తాము మనం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 10 రూపాయలు పెట్టి లాటరీ కొంటే ₹1,00,000 వస్తుందంట. 10 రూపాయలే కదా అని అంటే 10 రూపాయలు ఇచ్చి ఎవరు లాటరీ కొనుక్కుంటాడు, ₹1,00,000 వస్తుందంటే చూసి నీ 10 రూపాయలు ఏమండి చాలా అవసరం. 10 రూపాయలు కానీ చూసి ఎవరు లాటరీ ఎక్కడ కొనుక్కుంటారా? అదంతా ఎప్పుడు వచ్చానో సత్యం, అంతా మాయమాట. అట్లాగే సాతాను వాడు మనకు వచ్చి మన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్లకుండా వాడు మాయ మాటలు చెప్పేసేస్తాడు. మనం దుర్నీతిలోనికి పడిపోయే ప్రమాదం ఉంది. తద్వారాగా ఏమండి మనం నీతిని అనుసరించకుండా విలాములే పాడైపోయే ప్రమాదం ఉంది. కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే విలాముకి గాడి చేత బుద్ధి చేపించినట్లుగా దేవుడు కూడా మనకి మనుషుల చేత బుద్ధి చేపిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలు వాడుకుంటాడు దేవుడికి బుద్ధి చెప్పడానికి. అట్లాంటి పిల్లలు చెప్తారు నీకు బుద్ధి ఎట్లా చేయకూడదని మీరే చెప్పారుగా, మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇంకేమవుతావు? ఒకసారి ఆలోచించు. ఆ యేసు ప్రభు శిష్యులు నువ్వు ఒకడే అంటే ఏమన్నాడు పేతురు? అసలు ఆ యేసు ఎవరో తెలియదు అంతానే ఉన్నాడు. నేను అసలు ఆయన ఎప్పుడు చూడలేదు. చూసాడా? చూడలేదా? మనసులో ఏమో ఒకటి, బయటికేమో అట్లా. నీతిని అనుసరించకపోతే మన జీవితం అంతా ఇంకా చదవండి. ఒక మాట. రెండో మాట, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు. హల్లెలూయా. మనం నీతిగా అనుసరించి నడవాలి. రెండవది
యథార్థంగా మాట్లాడాలి. దేవుడు బిడ్డలు ఎలా మాట్లాడాలి? అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు వాక్యం చెప్తున్నారు నాకు, యేసయ్య చెప్తున్నాడు మన మాట యథార్థంగా ఉండాలి. ఇంకా ఆయన లోతుకెళ్ళి అంటాడైనా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఈ నాలుగు మీద వచ్చే పదజాలం శరీరంలో దేనికైనా ఎముక ఉంటుంది, కానీ ఎముక లేని అవయవం ఏదండి? శరీరంలో ఎముక లేని అవయవం వేసే అర్థమైంది నా మాట మీకు? ఇప్పుడు శరీరం ఉందండి, ఈ శరీరం, దాంట్లో ఎముక లేని భాగం ఏం చెప్పు నువ్వు? మరేంటి చెవంటాడు? నాలుగుకి నరం ఉంటుంది కానీ ఏముండదు, ఎముక ఉండదు. అందుకే ఎటు పడితే పాస్టర్కి చెయ్యి, పాస్టర్కి చెయ్యి అంటది. కాదు మళ్ళీ రేపు ఇంకోటి పెట్టారు, ఆ పాస్టర్ గారు మీరు చెయ్యి, అజ్జయ్ అజ్జయ్ అంటారు. కాసేపు ఇటు వెళ్తే వీళ్ళకి చేయకూడతారు, అటు వెళ్తే వాళ్ళకి చేయకూడదు. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లవాడు వాడికి తెలియదు. ఇప్పుడు ఇటు ఒక బండి వచ్చిందనుకో, ప్రభాస్ సినిమా ఆడుతుంది ఈ సెంటర్లో, అంటే ఆడి ప్రభాస్ చేయకొట్టుకుంటే వెళ్తాడు. ఇటు ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఆడుతుందంటే మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ బండి వెనకాలిపోతాడు. వాడికి తెలియదు, అది చిన్నపిల్లడు. ఏమండి అర్థం చేసుకుంటూ వస్తారు. కాసేపు అక్కడ అంటారు, కాసేపు ఎక్కడ చేయబడతారు. ఉండేదేమో అక్కడ, కొట్టేదేమో చెయ్యి ఇక్కడ. ఆ పూట గడవడానికి మాటలు చెప్తా ఉంటారు చూడండి, అది అట్లాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం లేనే లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పూట గడుపుకోవడానికి మాటలు చెప్పకూడదు. దేవుని పెట్టి పొట్ట పూటి కొరకు ఏదో మాటలు అమ్ముకొని మనం బ్రతకకూడదు. మనం నోటి నుంచి వచ్చే, నాలుగు మీద నుంచి వచ్చే ప్రతి మాట ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, చీకటైనా వెలుగైనా మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే యథార్థం ఉండాలి. యథార్థవంతుడికి చీకటిలో కూడా ఏం చేస్తాడు? దేవుడు వెలుగుని కలుగు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. యథార్థంగా నడుచుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాము. దేవుడికి స్తోత్రములు. టైం అయిపోతుంది. ఆ తర్వాత అంటే యోబు గురించి మనం ఆలోచిస్తే, ఎగ్జాంపుల్గా యోబు మరణం వరకు అంట, మరణం వచ్చేంత వరకు ఎలా ఉన్నాడంట? యథార్థతను విడిచి పెట్టలేదు అని బైబిల్ వాక్యం చెప్తుంది. నీవు నేను కూడా మరణం వరకు, అంటే ప్రభు రాకడ వరకు కూడా, ప్రభు రాకడ వరకు మనం పోయే వరకు యథార్థంగా జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. నీతిని అనుసరించి నడుచుకునే ప్రభు దేవుడు అనుగ్రహించును గాక. ఇప్పుడు సి చదువు. నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకోకుండా చేతులు ఏం చేసుకోవాలంట? మలుపుకోవాలి. దసరా పండుగ రాగానే మనవాడికి పండగ. దసరా అంటే కొంతమందికి చెప్పండి, అందుకే చాలామంది ఏమంటారు? దసరా బుల్లుడు అంటారు. దసరా బుల్లుడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆ దసరా అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఏమంటే పండగ 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 అంటారు. అంటే ఎవరి దగ్గర ఉన్నాడు? ఏమంటే దసరా మోహండి ఏంటది? దేనికైనా పని మాత్రం, కానీ దసరాకి పని మాత్రం చాలామంది. ఎందుకంటే మామూలు వస్తుంది, మామూలు ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. అంటే దసరా అండి, దసరా మామూలు అండి. యేసు ప్రభుని నమ్ముకొని పెట్టడం మేము దసరా మామూలేమో చెప్పండి. ఇవ్వటం మాత్రమే కాదు, తీసుకోవడం కూడా తీసుకోం. దేవుని స్తోత్రం చెప్పు. మేము తీసుకోలేదు అన్నవాళ్ళు ఇక్కడ అదే చెప్పండి. మంచి దసరా మామూలు మనం తీసుకోకూడదు, అసలు మనం ఇవ్వకూడదు. ఇక వాళ్ళు ఏదో లేనివాళ్ళు ఏమండి, మరీ దేహస్థితిలో ఉన్నవాడైతే మామూలు రూపంలో కాదు, కానీ వాళ్ళకి ఏదో మీరు సహాయం చేసినట్టుగా ఇవ్వచ్చు. ఈరోజు లేనివాడు ఎవడంటే నాకు తెలిసి ఊడ్చుకునేవాడు కూడా హలో అంటున్నాడు. అంత ఫోన్ అయినా ఉంటుంది వాడి దగ్గర. లేనివాడు అయితే ఫోన్ ఎందుకు ఉంటుంది? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకే మాట వాస్తవం ఏంటంటే, నువ్వు సంపాదించింది, నీ సంపాదన ఎవరికి పెడుతున్నావు? నీ సంపాదన ఎవరికి పెడుతున్నామండి? ఒక తల్లి ఉంది, ప్రార్థన పెట్టించుకుంది, ఫోటో పెట్టించి, అమ్మ వేరే ఊరి నుంచి వచ్చి పాస్టర్ గారు వచ్చారు, అయ్యా తీసుకురయ్యా పాస్టర్ గారు, అయ్యా మా ఇంట్లో ప్రార్థన చేయించయ్యా. సరే అంటే ఎప్పుడో వచ్చాడమ్మా, ఇప్పుడు ఎందుకులేమ్మా ఆయన ఇబ్బంది పెట్టడం, మేము ఉన్నాము, మేము ప్రార్థన చేస్తాంటే లేదా ఎట్లా వచ్చాడు కదా సమయానికి, ఆ పాస్టర్ గారు కూడా పిలిపించి ప్రార్థన చేయించయ్యా. అయ్యా చేయించయ్యా. నేనేమడిగా? ప్రార్థనే కదయ్యా, నేనేమి ఒక 1000 రూపాయలు ఇవ్వలేదు, ప్రార్థనే కదయ్యా అంటున్నాను. సరే అని ప్రార్థన చేయించి తీసుకొచ్చి పాస్టర్
పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఏం పెడతారు? నేను మాట్లాడలేదు కానీ ఇవ్వట్లేదు మీరు పాస్టర్ గారికి. నేను చూస్తూ ఉంటారు ప్రతిదానికి స్పందన లేకుండా. ప్రార్థన చేయగానే వెంటనే ఉంటాం పాస్టర్ గారు ప్రైజ్ లాట్ అంటారా? వెంటనే కాను పెడతారు జేబులోంచి తీసి, లేకపోతే బీరోలు కావు మేము ప్రార్థన మా కళ్ళు మూసుకొని ప్రార్థన అంటే టక్క 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 బీరో చెప్తారు అనమాట. కొంతమంది వేస్తున్నాడు వచ్చిన రా యాదరు రా పాస్టర్ గారు ప్రైజ్ నా చెప్పు అంటే పాస్టర్ గారు కానిపించి ఆయన చేసేది తెలుసా? ఆయన ఏ ఊరు వచ్చిన కాను తీసుకోవడం ఆసాంగేమో నేను నిల్చోడు. ఆయన తీసుకొచ్చే కాను నా చేతులు పెట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ముందు చూడకూడదుగా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంధి జరగగానే ఆమె పాస్టర్ గారికి కానిపించినాక చూద్దామని చూస్తే ఎంత తెలిసి 50 రూపాయలు. నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించు. వాళ్ళ స్థితి ఎంత? ఇంకా 50 రూపాయలే. వాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్నీ కావాలి, దేవుడు అన్నీ చేయాలి, కానీ ఇచ్చేది మాత్రం దేవుడికి 50. కాము చెప్తున్నాను, వేరుగా ఆలోచించుకోండి. ఆలోచించినా అది మీకే దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చింది మాస్టర్ గారు అంత దూరం అనవసరంగా ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. ఏదో కలిసి వస్తుందని కొంతమంది ఎక్కడి నుంచి ఎవరు వస్తే పోనివ్వకుండా ఆమె కూడా పిలిపించి ప్రార్థన చేయండి మాస్టర్ గారు అని చెప్పి మొత్తమే ప్రార్థన చేయించారు. నేను ఒకసారి చెప్తున్న వాళ్ళ గురించి విధానం. ట్రాక్టర్ పట్టుకుని 20,000 రూపాయలు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళి పోలీసులు పట్టుకున్నారు. అందరూ కొన్నారు కదా ట్రాక్టర్ అని. ఆయన కొనుక్కొని ట్రాక్టర్ని ఏమండి రాత్రిపూట దొంగతనం ఇసుకు దొంగలించి ట్రాక్టర్లో పోసుకొని రోజు అందరూ అమ్మినట్టుగా అమ్మి డబ్బులు కూర్చుకుంటూ ఉన్నాడు. ఒక రోజు ఎందుకు పోలీసు ఏమండి వీళ్ళు పెట్టిన డ్రైవర్ పెట్టించి ట్రాక్టర్ తోలిస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ ఏం చేశారంటే పొలం అయితే పోట్లాట వేసుకున్నాడు. ఈ నీళ్ళు వచ్చినప్పుడు వర్షపు నీళ్ళు అన్నీ వచ్చి ఆ నీళ్లు దగ్గర ఈ ఇసుకొచ్చి ఆగిపోతే ఆ పొలంలో ఉన్న వాండర్ గారు వచ్చి ఎలా మా పొలంలో ఉన్న ఇసుక తీసుకెళ్తాం ఏంటంటే ఆవిడైన వాడటగా అన్నాడు. అనేసరికి మొత్తం ఫోటోలు తీసి వీడియోలు పెట్టి ఎవరు పంపించాడు? పోలీసులకు పంపించాడు. పోలీసులు వచ్చారు, కేసు రాసుకున్నారు, ట్రాక్టర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. అబ్బాయి 20,000 కట్టాలి అబ్బాయి. ఇప్పుడు ఆమె వచ్చేసింది మందిరంలో. ఏమని? తల్లి కూతురు ఇద్దరు కలిసి వచ్చి దేవుడి మందిరంలో పడి ఏడుస్తున్నారు. ఎవరు కనపడితే వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుడిని ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళుతున్నప్పుడు దేవుడికి నమ్మకం ఉండాలా లేదా? చెప్పండి, నోరు తెరిచి ఉండాలా లేదా? నీకు స్థితి మార్చాలి కానీ నువ్వు దేవుడికి మాత్రం మార్చవా? నీ చెయ్యి ఏమండి నీ కానుక మారదా? నువ్వు అది ఉన్న స్థితిలో అలాగే ఉంటావా? దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నాడే. నీ కొరకు కడుపు కట్టుకుని నోరు పుట్టుకొని ఏమంటే రాత్రి వాళ్ళు ఉపవాసం నీ కోసం ప్రార్థన చేసి వాక్యం చెప్తే 10 రూపాయలు 5 రూపాయలు ఒకటి నీకు వెనకాడుతూ ఉంటారు. కొంతమంది వెనకాడుతూ ఉంటారు. మీరు మంచివాడు అండి, మీరు సమృద్ధి ఇస్తున్నారు. ఉన్నారు అట్లాంటి ఇస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 20,000 కట్టాలంటే ఇప్పుడు 20,000 కట్టకుండా ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పరేంటండి ఎంత తెలివిగలడు చూడండి. కొంతమంది ఆ 20,000 కట్టకూడదు, 20,000 అట్లాగే ఉండాలి, కేసు మాత్రం కొట్టేయాలి. డాక్టర్ ఇంటికి వచ్చి పడిపోవాలి. అయ్యా కోటం పెట్టించుకుంటారు. అయ్యా అప్పుడు నువ్వు కోటం పెట్టించుకోవడానికి 20,000 కేసు కొట్టేసి డాక్టర్కి తీసుకురావాలి. కోటం కూడా ఎప్పుడు పెట్టాలి తెలుసా? పగలు పెట్టాయి, రాత్రి వస్తాను. ఏమంటే పగలు వస్తారా రాత్రి వస్తారా? చెప్పరేంటండి. జనం అందరూ పనులు చేసుకుని రాత్రి కాస్త జనం కూడతారు. పగలే పెట్టాయ్యా కోటం. ఏమో పగలు ఎవరు రాత్రండి అందరూ పనులు అంటే లేదయ్యా అమ్మగారు వచ్చిన సార్ నువ్వు 7 సార్లు అది 7 సార్లు సోలా అయ్యేది. అమ్మగారు ఒక్కడు వచ్చేసారు, లేకపోతే అయ్యారు ఒక్కడు, మీరు ఒక్కడు వచ్చేసారు. ఏంటది ఒక్కడు వచ్చేది? ఒక్కడితో అయ్యేదా? ఒక్కడు వచ్చేసారు అండి. ఎంత తెలివిగలడు అండి వాడు. సరే నేను అట్లాగే 7 వారాలు పెట్టించారండి వాళ్ళు. ఎన్ని వారాలు? పగలే పెట్టించారు. ఒక్క పురుగు వస్తే ఒట్టు ఒక్కడు రాకపోగా డాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అప్పుడు చెప్పరేంటండి, పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు అంటారు 7 వారాల ప్రార్థన ఏమైంది పాస్టర్ గారు? ఏమో నువ్వు చేసే ఉపవాసం ఉన్నావా? బాంకాడు వేసుకుని శుభ్రంగా తిన్నా తిని మళ్ళీ దేవుడి మీద నాకు ఎట్లాగే మాట్లాడుతాను. మళ్ళీ మాట్లాడలేను గట్టిగా. నానిబాబు మౌనం అంటే అసలు మమ్మల్ని ఏమనుండే ముంచెడు నానిబాబు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం అనుకుంటారు మీరు.
మిమ్మల్ని పట్టించుకోవాలంటే చాలా అవుతాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకేం మాట్లాడాలమ్మా? నేను అన్నాను సరే ట్రాక్టర్ ఇప్పిస్తారు, 10,000 మీరు ఉంచుకొని 10,000 దేవుడి మీద ఇస్తారా? ఖచ్చితంగా మాట్లాడేట్లాగా అంటే అయ్యా నేను మాత్రం తీర్మానం చేసుకున్నాను, ఇస్తాను దేవుడికి ఎంతో కొంత. ఎంతో చెప్పరేంటండి, ఎంతో కొంత తీసుకెళ్ళాడు. 20,000 రూపాయలు కట్టాడు పోలీస్ స్టేషన్. ట్రాక్టర్ ప్రింటింగ్ కూడా 20,000 అప్పడంగా కట్టారు. దేవుడికి ఏమంటే ఇస్తారా? పొరపాటున దేవుడు అనేసరికి ఒకళ్ళు కూడా కొంతమంది అసలు రూపాయి కూడా పెట్టింది. హాస్పిటల్కి కట్టమను, డాక్టర్లకు పోయేమను, ముందు బిడ్డలకు పోయేమను, అబ్బా సంతోషంగా పోస్తారు వాళ్ళ దగ్గరికి. అమ్మా 200 అమ్మ ఫీజు అని అంటే సంతోషంగా కడతారు 200. నీ కష్టం అంతా ఎక్కడికి పోతుంది ఒకసారి ఆలోచించు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుడు నీకు. ఏ అనారోగ్యం లేకుండా, నీకు ఏ నొప్పి తగలకుండా, నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబం పోషించి, ఏ కరోనా రాకుండా నిన్ను కాపాడుతూ క్షేమంగా ఉంచిన దేవుడికి నువ్వు యథార్థంగా నడుచుకునే స్థితి ఉండాలి. అప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చెయ్యితే ఒక ఆయన చిత్తూరు దగ్గర పుత్తూరు వెళ్ళాడు అన్నాయి. పుత్తూరు కట్టలు బాగుంటాయి అంటగా ఏమో పేపర్లో ఇస్తే నేను చదివాను. పుత్తూరు కట్టుకి తిరుగులేదు. ఆ పుత్తూరా ఎక్కడది మదనపల్లి దగ్గర. దాని దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నాడు. కట్టించుకొని బస్సులో వస్తూ ఉంటుంటే అక్కడ ఒక బోర్డు కనపడింది అంట. ఫలానా చోట సభలు జరుగుతున్నవి, సముద్రం ప్రక్కన మీరు వెళితే దేవుడు కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అంటే వినయంగా భయభక్తులు కలిగయ్యా, ఈ చెయ్యి ఇరిగిందయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా, నా కుటుంబం పోషణ లేదయ్యా, నేను ఈ పరిస్థితులు ఎట్లాగయ్యా, ఇదిగో నేను నా కుటుంబానికి ఆధారం నేనేనయ్యా, మరి చేయి పని చేయకపోతే ఎలా పని చేయగలనయ్యా, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలనయ్యా, నా నాయన ఈ చేయి కనుక తగ్గిస్తే, ఈ విరిగిరి చేయి కనుక కట్టుకుంటే ఆయన ఇవి నమ్మకంగా నేను బ్రతుకుతానయ్యా, సహాయం చేయాలి పూట అని చెప్పి ఆయన తెచ్చుకున్న కొంత మొత్తం తీసుకుని వెళ్ళి ఏమంటే కోటలు జరుగుతూ ఉంటే ఆ కోటలోకి వెళ్ళి పాల్గొని భాగ్యమైన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఏమంటే 500 200 ఉన్నాయంటే ఆయన దగ్గర ఉన్న మొత్తం తీసుకెళ్ళి కాంపు పెట్టలేసేసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తామని నేను నమ్మరు, కానీ నేను చదువుతా ఉన్నాను మ్యాగజైన్లో, ఆశ్చర్యపోయానండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి, వెంటనే అతను చెయ్యి బాగుపడింది. దేవుడు ఆ వెలిగిన ఎప్పుడు కట్టినట్టు ఎక్కువగా ఉంది, కదల్చలేకపోయాడు. ఎన్ని కట్టులో వేపించాడంట ఏమండి, కానీ ఆ చెయ్యి అట్లాగే ఉంది. ప్రార్థన చేసుకున్నదా, దేవుడి మీద విశ్వాసం ఉంచగా, దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు అతని చేతిని బాగు చేశాడు. కొంతమందికి ఆయన్ని కోటగాలే నాటకాలే పాస్టర్ ఎక్కువ చెప్పాలి అంటారు. నిజమండి, వాస్తవం జరిగిన కథ కాదు, జరిగిన వాస్తవం యథార్థం. మదనపల్లి దగ్గర ఏమండి జరిగింది. కనుక మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని దేవుడు ఉన్నత స్థలంలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యథార్థంగా నడుచుకోవాలి. చేతితో లంచము పుచ్చుకోకుండా చేతిని మలుపుకోవాలంట. లంచం పుచ్చుకోకూడదండి చేతితో. హల్లెలూయా. కొంతమంది అయితే ఏమండి లంచం ఇస్తే ఏదైనా అవసరమైతే అది పెంట అని తెలిసినా చేతితో పట్టుకుంటారు. కాసేపు చెప్తే పెడితే పోతాయి, ఇప్పుడు వచ్చిన డిటర్జెంట్ మంచిగా కడితే పోతాయి, అయినా పర్లేదు తీసి అవతల పడేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ చేతులు అప్పుడు ఏం చేసుకోవాలి, కట్టేసుకోవాలి. తీసుకోకూడదు దేవుడు పెట్టు. ఇంకా చెప్పనా, వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అసలు వడ్డీకి ఇవ్వకూడదు. ఇస్తే ఏదన్నా చేయకూడదు, మాట నోట్ రాయించుకొని ఇచ్చే తర్వాత తీసేసుకో, అంతేగాని వడ్డీకి ఇచ్చి అసలు వడ్డీ అవ్వాలని దేవుడి దగ్గర అసలు ఏమనే ఇవ్వకూడదు. హల్లెలూయా. నా బిడ్డలు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేసేవారుగా. తీసుకున్న 1,00,000 రూపాయలండి వడ్డీతో, చక్రవడ్డీ, ఇంకే వడ్డీ పైన చెప్పండి చక్రవడ్డీ, బారు వడ్డీ అంట, ఇంకా మార్వడ్డీ వడ్డీ, ఇంకా ఏ వడ్డీలో లేదండి. ఆ వడ్డీలో ఏమంటే అన్ని వడ్డీ వేస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాడంట, 10 లక్షలు అయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలకి ఎంత అయింది? నా పక్కనే కూర్చొని చెప్తున్నాడు మా ఆటోలో, నేను కోటానికి వెళ్ళి వస్తూ ఉంటాను, పనికి 10 రోజులు కూడా పనికి వెళ్ళి వస్తూ ఉంటాను. నేను 1,00,000 రూపాయలు అప్పు చేశానన్న కష్టంలో ఉంటే ఇప్పుడు ఆ 1,00,000 ఎంత అయింది?
10 లక్షలు. ఆయన అంటాడు 10 లక్షలు తీర్చాల్సిన 1 రూపాయి కూడా తగ్గను, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయిందమ్మా, అసలు కంటే ఎక్కువైపోయింది, ఏం చేయాలన్న పరిస్థితి నాకు అర్థం కావాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ వడ్డీ వేస్తారు, యేసుప్రభు వడ్డీ వేస్తాడు నీకు. అసలు వడ్డీ వేస్తే ఉంటాం మనము? ఏమండి చెప్పరండి, ఉంటారా ఉండరా? అమ్మో హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అందరిని పిలుస్తారు, కొంతమంది అందరిని పిలిచి భోజనాలు పెట్టి పాస్టర్ గారు మాత్రం 50 రూపాయలు కాంటాడు. అని ఎంత మంచి విశ్వాసాలు అంటే అని నిజంగా నెత్తిమే పెట్టుకుని పూజించాలి. పాస్టర్ గారు కానీ నీకోసం ఉపవాసం ఉండాలి, నీ కార్యం జరగాలి, ఏమండి నీకోసం వాక్యం వెళ్తారు, నీకోసం ప్రార్థన చేయాలి, అన్నీ చేయాలా, అంత కష్టపడాలి, అంత చేయాలా. అందరికి భోజనాలు పెట్టేదాన్ని పాస్టర్ గారికి ఏమో 50 రూపాయలు ఇస్తున్నారా? ఏమండి న్యాయం నీకు? దేవుడికి ఇచ్చేది ఎట్లా ఉండాలి? కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నువ్వు ఆశీర్వదించబడిన కొలది నువ్వు దేవుడి సన్నిధిలో కూడా ఏం చేయాలి? ఎత్తాలి, దేవుడి సన్నిధిలో చెయ్యి విధించాలి. దేవుడికి యథార్థవంతులు అలా ఉంటారు. ఇంకా చెప్పిన వాక్యం చివరికి ఒక మాట చదువుతాం, ఏమనంటే అది నా చదువుల కింద ఏమండి, ఒకటి నడవకూడదు, రెండవది ఒకటి నడవకూడదు, ఒకటి మాట్లాడకూడదు, మూడోది చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి, నాలుగవది వినకుండా చెవులు మూసుకోవాలి. అంటే మీకు ఏమర్థం అవుతుంది? చెవులు మూసుకోవాలంటే చిన్నప్పుడు మనం 3 బొమ్మలు చూసేవాడు, ఏమని 3 కోతి బొమ్మలు. ఏంటది? ఒకటి వినకూడదు, 2 చెడు చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. అయినా చూసేది అలాగే చూస్తున్నాం, వినేది అయ్యే వింటున్నాం, మాట్లాడేది అయ్యే మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు అక్కడ? హత్యను మాట వినకుండా చెవులు మూసుకోవాలి. మాటలు ఈరోజు ఎలా ఉన్నాయి? కొంతమందికి దేవుని మాటలు చెప్పకుండా ఏమండి హత్యకు గురయ్యే మాటలు చెప్తున్నారు, హత్యకు గురి చేసే మాటలు. ఐ లవ్ యూ అంతే, వాడి పేట మీద కత్తి కోసేసాడు, ఆ అమ్మాయి తీసుకెళ్ళి శవగుట్లో పడేశాడు. అమ్మాయి తీసుకెళ్ళి నన్ను ఐ లవ్ యూ అనలేదు అన్న మాట, ఒక్క మాటే, ఆ మాట అనేదండి. ఏం చేశాడు? కాలేజీలో ఎగ్జామ్స్ రాస్తున్న ఆడపిల్లని కత్తి తీసుకొచ్చి శారదా కాలేజీలో విజయవాడలో ఏమండి జరిగిన సంఘటన. ప్రిన్సిపల్ అట్లా చూస్తూనే ఉన్నారు, అందరు కాలేజీలో ఏమండి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మరి వాడు ఎట్లా లాంచాడు, వచ్చాడు, వాడు ఎట్లా ఏం చెప్పి వచ్చాడు, వెనక కత్తి పెట్టుకొని వచ్చాడు. రాస్తున్న అమ్మాయిని అక్కడే నిర్దాక్షిణ్యంగా చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో పడేసి. ఒకసారి ఆలోచించండి, హత్య అన్న మాట చెవిని పడకుండా జాగ్రత్త పడాలంటే అట్లా హత్య చేసే మాటలు, మన మాటలు, మన బైబిల్లో ఉన్నవి ఆడవారి మాటలు. కవి రాశాడు, ఆడవారి మాటలకి అర్థాలు వేరే ఆయన రాస్తే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆడవారి మాటలంట వరలో నుంచి తీసిన కత్తులు అంట, కత్తులు. ఇప్పుడు ఈ మాట బాగుందా, ఈ మాట బాగుందా? చూడటానికి ఎంత ఈ మాట ఆడవారి మాటలు అర్థాలు వేరని బాగుంది, కానీ ఈ మాట మాత్రం పక్కాగా ఉంది. ఏమని? వరలోంచి తీసిన కత్తి. అంటే ఎలా ఉంటుంది? వరలోంచి తీసిన కత్తి వదులుగా ఉంటుంది, అట్లా ఉంటాయి అంటే ఆడవాళ్ళ మాట. తల్లులారా క్షమించండి, మిమ్మల్ని గారు ఉన్నారు అట్లా మాట్లాడేవారు. అత్త కోడల విషయంలో, కోడలు అత్త విషయంలో, ఏమండి తల్లిదండ్రులు పిల్లల విషయంలో, పిల్లల తల్లిదండ్రుల విషయంలో, భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో మాటలు ఎలా మాట్లాడుతున్నాం? మన మాట ఇతరులకి నొచ్చుకుంటుంది అంటే, బాధపడుతుంది అంటే ఆ మాట నువ్వు మలుచుకుంటే బాగుంటుంది. హల్లెలూయా చెప్పు, చెప్పండి హల్లెలూయా. ఈ మాట చెప్పి చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్ట ఈరోజు వచ్చి ఎక్కువైంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. బతులు మందిని కడుతూ ఉన్నాం, పైన స్లాబ్ పైన ఒక అన్న నుంచున్నాడు. ఫోన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు. ఈలోపు మా విశ్వాసం ఆమె వచ్చింది. వాడు ఆయన వచ్చారు, భోజనం ఉండేది మధ్యాహ్నం మనకి. ఆ క్యారేజ్ తీసుకుని వెళ్ళడం వచ్చింది. ఈయన ఈలోపు అన్నాడు, ఆ డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఆయన పాల ఒకటి కావాలంటే ఫోన్ మాట్లాడితే కింద దిగలేక మెట్లు సరిగ్గా లేవు, మెట్లు అయితే ఒకవైపు ఒకదానికి పెట్టుకోండి, మా కొంచెం పాలు అనుకోతుంది అన్నాడు. ఇదే అంతే, అక్క పాలు ఒకసారి అని అన్నాడు. ఇక
ఇంకా కింద ఉన్న మగమాషి ఏమన్నాడు చేసా, ఎట్ట కనపడుతున్నారా మావిడ నీకు? ప్రతి ఒక్కడికి ఆషామాషి అయిపోతుంది మావిడ అంటే. ఎట్లా కనపడుతున్నా మావిడ నీకు అని బూతులు తిట్టేసాడు. ఆడ మనిషి నీకు పార్లమెంట్ ఇచ్చేది ఎవరు, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు అని తిట్టేసాడు. నేనేంటి ఈ క్యారేజ్ ఎక్కడ ఉందని ఎదుగుతా ఉన్నా, ఎందుకు చివరి మాట వెనపడింది, తిట్టుకుంటున్నాడు బూతులు. నాకు ఆ మాట చెవిలు పడింది. ఏంటన్నా ఏమైంది అసలు ఏంటి అంటే, ఆ క్యారేజ్ తీసుకున్నాము మాట్లాడగయ్యా తప్పు మాట్లాడదు అలా. ఆమె ఏం మాట్లాడేది మామూలుగా బండి ఎక్కింది. ఏంటన్నా ఏమైందంటే అట్లాగే మాట్లాడతారు, ఏమీ మాట్లాడించుకోకూడదు. అప్పుడు పక్కన అని చెప్తున్నాడు, ఏమనలేదన్నా పారమన్నందుకు ఆయన చెప్తున్నాడు నా భయంకరంగా. సరే నాదే నన్ను తప్పు అన్నాడు ఆయన. అక్క సారీ అక్క క్షమించక్క అని కూడా అన్నాడు. ఆమె నోరు తెరిచి సరే పానే తప్పుడు అని కూడా ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ కోటం పెడితే ముందు సాక్షి చెప్పేది ఆ మనిషి. ఏమంటే ఎగిరి గంట కొట్టినట్టుగా అడగొట్టేది ఆమె. ఎదుటి వ్యక్తిని క్షమించలేని మనసు లేదు, చూస్తున్న వ్యక్తులను క్షమించే మనసు లేదు. ప్రభు వలలో చేస్తున్నాం మనం. నీతిని అనుసరించాలంట, యథార్థంగా మాట్లాడాలంట, చేతులు లంచం చూసుకోకుండా కడుక్కోవాలంట. ఇంకా ఇప్పుడు ఏమన్నా ఏంటది అచ్చైన మాట అంటే అలాంటి మాటలు, చెడు మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి. ఆ చివరి మాట చెడుతనం చూడకుండా కన్ను మూసుకోవాలి. హల్లెలూయా. అన్ని చెడు సమాచారాలు ఉంటున్నాయి లోకంలో. వాటిని చూడకుండా మన కన్నులు మూసుకున్నట్లయితే మన శరీరం క్షేమంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. నూరేళ్ళు కలకాలం బ్రతకడానికి దేవుడు ఆయుష్ని ఇస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించడు గాక. చెప్పడానికి ఆమేన్. నీవు నీతిని అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా మాట్లాడాలని. నీ చేతులు ఏమండి శుభ్రంగా కడుక్కోవాలి. అంటే అర్థం ఏంటి? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి? ఎందుకు? నీ తెలుగులో చెప్తాను. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కడుక్కోవాలి? కరోనా కనుక 10 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎందుకు? ఇప్పుడు కూడా చెప్పరా? ఎందుకు? కరోనా వచ్చింది, జాగ్రత్త పడాలి. మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకు? కరోనా వచ్చింది రాకుండా మీ అందరికి నీవు జాగ్రత్త పడాలి. ఇప్పుడు కరోనా ఉందనే లేదనా? ఉన్నదానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? లాక్డౌన్లో తక్కువ, ఇప్పుడు ఎక్కువ ఉంటే లెక్క చేస్తున్నారా? తక్కువ ఉన్నప్పుడేమో అని భయపడి తిరిగేవాడు. ఇప్పుడు పక్కనింట్లో కరోనా మనం మాత్రం ఏమండి కోడికూర వేసుకుని సఫరం ఆడికే కరోనా నాకంటే కరోనా అసలు కరోనా అంటే లెక్క కూడా లేదు జనానికి ఈరోజు. ఇప్పుడు 2వ దశలోకి వెళ్ళిందంటారు. అది మనం రాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, జాగ్రత్త కలిగి ఉంటాం. నీ వల్ల ఎవరు ఇబ్బంది పడటానికి వీలు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ రోజున వాగ్దానం ఏంటి? దేవుడి సన్నిధిలో మనకి ఇచ్చిన వాగ్దానం. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను నడిపించుతున్నాడు. అంటే నడవ చేస్తాడు. నీ కాళ్ళను వేడి కాళ్ళ వల్ల చేసి బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు ఫలించి అభివృద్ధి పొందించి మనల్ని ఆ స్థితిలోకి నడిపించును గాక. అట్టి కృప చేత దేవుడు నింపును గాక.